విజయ డైరీ ఎన్నికలు జరగకుండా హైడ్రామా చేస్తున్నారన్నారు విజయ డైరీ చైర్మన్ ఎస్వి జగన్మోహన్ రెడ్డి. నామినేషన్ వేయడానికి వచ్చిన వారిని వెనక్కి పంపడమేంటని ఆయన ప్రశ్నించారు. సభ్యత్వం లేని జగత్ విఖ్యాతి ఎందుకు ఇంత హంగామా చేస్తున్నారన్నారు. విజయ డైరీని పూర్తిగా మూసేసే కుట్ర జరుగుతుందన్నారు డైరీ చైర్మన్ ఎస్వి జగన్. వీళ్ళు లోపలికి పోలీసులు రావడము, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అండి, మీరు ఎలక్షన్ పోస్ట్పోన్ చేయండి, మాకు లెటర్ ఇవ్వడం, అది పరిపాటి అయిపోయింది. ఇప్పుడు సెకండ్ టైం ఇది సేమ్ ఇదే జనవరిలో మళ్ళీ సెకండ్ టైం రిపీట్ అవుతుంది. ఇప్పుడు కూడా చూసారా మీరు, 100 మంది పోలీసులు ఉన్నారు. అక్కడెక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది? ఇక్కడ చూస్తే ఎవరు సార్ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అరైజ్ కాలేదు ఇంతవరకు ఎప్పుడే. కానీ వీళ్ళు కావాల్సిగా ఫ్యాబ్రికేట్ చేసేదాన్ని ఏదో అక్కడ జరుగుతుంది ఇక్కడ జరుగుతుంది అని పోలీస్ ప్రెజర్ పెట్టి మా మీద. అక్కడ ఇక్కడ సీఎం నుంచి ఫోన్లు వస్తాయి, ఇక్కడ ఎస్పీలకు డిఐజీలకు. వీళ్ళు ఇక్కడ సీఏల మీద ఎంట పడతారు, వాళ్ళ ఉద్యోగరీత్యా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకోవాల్సి వస్తుంది. తప్పకుండా వచ్చి మా కొంచెం మీద కత్తులు పెట్టి మా డైరీ అనేది మొత్తం క్లోజ్ చేయాలన్న ప్లానింగ్లో ఉన్నారు. ఇప్పుడు జరుగుతున్న పరిస్థితుల్లో ఏం లేదు. జగత్ విఖ్యాత్ రెడ్డిని చైర్మన్ చేయాలా? వాస్తవంగా ఆ అబ్బాయిని చైర్మన్ చేయడానికి అతనికి అర్హత లేదు అసలు. విజయ డైరీలో సభ్యత్వం లేని విఖ్యాత్ రెడ్డిని డైరీ చైర్మన్ గా చేయాలని టీడీపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్ర. డైరీ చైర్మన్ కావాలనుకుంటే విజయ డైరీకి చెల్లించాల్సిన 1,25,00,000 చెల్లించి సభ్యత్వం తీసుకుని పోటీకి రావాలన్నారు. అధికారంలో ఉన్నాం కదా అని పోలీసులను అడ్డుపెట్టుకుని డైరెక్టర్ల ఎన్నికలు జరగకుండా అడ్డుకుంటున్నారన్నారు. డైరీని కాపాడుకునేందుకు ఎంతవరకైనా వెళ్తామన్నారు. ఈరోజు సభ్యత్వం లేదు. ఎవరి కోసం అయితే తెలుగుదేశం పార్టీ ప్రయత్నం చేస్తుందో విఖ్యాత్ రెడ్డి అనే అబ్బాయికి అసలు విజయ డైరీలో సభ్యత్వమే లేదు. అతను 1,25,00,000 డిఫాల్టర్ అయ్యి ఫస్ట్ చక్రవర్తుల సొసైటీ నుంచి ప్రెసిడెంట్గా ఉన్నవాడు. ఆయన అక్కడ డిఫాల్టర్ అయినటువంటి అక్కడి నుంచి తీసేసిన తర్వాత మళ్ళీ ముత్యాలపాడు సొసైటీకి వచ్చాడు. ముత్యాలపాడు సొసైటీలో ఎలా ఎక్కాడు అనే దానికి 3 మెన్ కమిటీ పెట్టి 3 మెన్ కమిటీ కూడా అతని సభ్యత్వాన్ని అక్కడ సస్పెండ్ చేయడం జరిగింది. చేసిన వ్యక్తి కోసము ఈరోజు ఎటువంటి మెంబర్షిప్, ఎటువంటి అర్హత లేని వ్యక్తిని ఈరోజు అతన్ని తీసుకొచ్చి విజయ డైరీకి చైర్మన్ చేయాలని చెప్పేసి ఇన్ని పన్నాగాలు పన్నుతున్నారు.